అయ్యా, పంచాంగం ప్రత్యేకత ఏమిటండి? అది క్యాలెండరే కదండి. బాగుంది అన్నట్టు క్యాలెండర్ అనే ఇంగ్లీష్ పదం ఎందుకోసం వచ్చిందో ఇంగ్లీష్ డిక్షనరీలో చూడండి బాబు. వాళ్ళకు కూడా ఈ పంచాంగంలాగే క్యాలెండర్ని గౌరవించే విధానం ఉంటుంది. ఇది పంచాంగము. మన కాలానికి సంబంధించి 5 రకాల విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి దాంట్లో ఉన్నది? శ్రీ కళ్యాణ గుణావహం. ఆ పంచాంగం చదివిన రోజు పంచాంగానికి నమస్కారం చేసుకున్న, పంచాంగం గురించి తెలుసున్నా మనకి మంచి కలుగుతుంది. శ్రీ కళ్యాణ గుణావహం. రిపుహరం, శత్రుబాధలు తొలగుతాయి. దుస్వప్న దోషావహం, చెడు కలలుంటే అన్నీ పోతాయి. అంతేకాదు గంగా స్నాన విశేష ఫలదం. అలాంటి క్షేత్రాలకు వెళ్ళి స్నానం చేసిన ఫలితం ఏది ఉంటుందో అది పంచాంగ శ్రవణం చేత కలుగుతుంది. గోదాన తుల్యం నృణాం. దానాలు చేస్తున్నారే, దానాలు చేసిన ఫలితాన్ని కూడా ఇస్తుంది పంచాంగం. ఇది మాఘపురాణంలో బాగా చెప్పారు, నారద పురాణంలో చెప్పారు. ఆయుర్వృద్ధిదం, ఆయుష్ పెరుగుతుంది. ఉత్తమం, శుభకరం, సంతాన సంపత్ప్రదం. ఇవన్నీ జరుగుతాయి పంచాంగాల వల్ల. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్మ్యతాం. మీకు తెలియదు కానీ ఒక తూర్పు తీర ప్రాంతంలో, అంటే మన రాష్ట్రానికి తెలుగునాటకి పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ చదువు రాని వాళ్ళు కూడా పంచాంగం బుక్కు కొనుక్కుని ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి రోజు బయటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టి పెడతారు. మరి మీలో ఎంతమంది చూచారో మీకు తెలియదు. ఇంత ఉపయోగం ఉంటుందన్నమాట. పంచాంగం అంటే అర్థం ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథులు 16. ఈ తిథుల వల్ల తెలుసుకుంటే నీ సంపద వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. వారములు 7. ఇవేం చేస్తాయి? నీ ఆయుష్ని పెంచుతాయి. ఆయుష్ గొప్పతనం చెప్తాయి ఇవి. నక్షత్రములు 27. 27 నక్షత్రములు నీలో పాపాలు తొలగిస్తాయి. యోగములున్నాయి. యోగములంటే నైసర్గికము 27, తత్కాలికము 28. ఇవన్నీ కూడా అంటే దాన్ని కొంచెం లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్ళటం లేదు. మనలో ఉండే రోగములని తొలగిస్తాయి. ఇక కరణములు ఉంటాయి, దాంట్లో కనిపిస్తుంది కార్యసిద్ధి. ఈ కరణములో ఈ పని చెయ్యండి, పని అవుతుంది. చూడండి, మీరు భోజనం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే మీ ఆకలి తీరుతుందా? తీరదు కదా. అలాగే పుస్తకాలు చదివేవాడు ఎప్పుడు పడితే అప్పుడు చదువుతాంటే కరణం అంటే అర్థం ఏమిటి? ఏ పని ఎప్పుడు చెయ్యాలో చెప్పేది. అది పంచాంగంలో ఉంది. అది అందుకని తిథి, వారంచ, నక్షత్రం, యోగ, కరణమేవచ. ఇందాక చెప్పుకున్నామే, ఇవన్నీ కూడా పంచాంగంలో ఉండే 5 లక్షణములు. అందుకని ఇప్పుడు సరదాగా మీకు ఒక జోక్ చెప్పాలి. ఏమిటంటే, అందరూ పంచాంగం మిగిలిన చూసినా చూడపోయినా ఏమండి రాజపూజ్యం, అవమానం, అలాగే ఆదాయం వ్యయం చెప్పండి అంటుంటారు. ఆదాయం వ్యయం వెనకాల జోక్ ఏమిటో చెప్తే గుండె ఆగిపోతుంది చాలామందికి. ఉదాహరణకు ఒకళ్ళకి ఎవరికో ఆదాయం 15, వ్యయం 3 అన్నాడు అనుకోండి. వాడు పార్టీ ఇచ్చేస్తాడు 5 బాటిల్స్ కొనేసేసి. ఆ సంవత్సరం అయిన తర్వాత చూస్తే మహాప్రభో వాడు అప్పుల పాలైపోయి ఉంటాడు. ఇది అదేమిటి పంచాంగం తప్పు చెప్పిందే? గోడ మీద రాసుకోండి. ఆదాయం 7, వ్యయం 2 రాసుకోండి. ఆ సంవత్సరం మీ ఖర్చులు ఎక్కువ. దీని అర్థం వేరే ఉంది బాబు, అది చూసుకోండి మీరు. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ శ్లోకం ఒకప్పుడు పంచాంగాల్లో ఉండేది, కానీ ఎందుకో పెద్దలంతా పాపం 10 ఏళ్ల నుంచి ఆ శ్లోకం ఎత్తేసారు పాపం. ఏమిటో తెలుసునా? రోగారోగ్యౌ పుణ్యపాపౌ లాభాలాభౌ జయాజయౌ సుఖదుఃఖౌ వృద్ధిహీనౌ ఆదాయ వ్యయ సంజ్ఞకౌ. ఆదాయం అంటే నువ్వు అనుకున్నట్టుగా లాభం కాదు, వ్యయం అనుకోండి ఖర్చు అని కాదు. నెగిటివ్ అర్థాలు ఉంటాయి దాంట్లోనూ. ఏమిటి? మొదటిది రోగమునకు ఆదాయం అని పేరు, ఆరోగ్యమునకు వ్యయం అని పేరు. ఎందుకంటారా? నీకు 5 రూపాయలు సంపాదించాల్సిన చోట 500 సంపాదించావు నువ్వు. నిజమే. అప్పుడు 2 పనులు చేసుంటావు నువ్వు. శారీరకంగా శ్రమపడి ఉంటావు నువ్వు, లేదా మోసం చేసుంటావు.
మోసం చేస్తే పాపమే కదా, శారీరకంగా చేసిన శ్రవణం వల్ల అనారోగ్యమైంది కదా, ఇది అర్థం అక్కడ. అందుకని అలాగే పుణ్య పాపములు, ఆదాయం అంటే అదేమిటి, ఆదాయం అంటే పుణ్యము, వ్యయం అంటే పాపము, ఇది మంచి అర్థం ఉంది కాస్త చక్కగాను. అది ఆదాయం, పుణ్యపాపం, లాభాలాభం, నిజమే నువ్వు అన్నట్టు కూడా లాభము, లాభము లేకపోవుట. జయం, ఆదాయం ఎక్కువ ఇది ఉందనుకోండి అంటే జయం వచ్చిందని అర్థం, అపజయం తక్కువ అని అర్థం. ఇవి ఇలాగా సుఖ దుఃఖం వృద్ధిహీనవు అని ఉంది ఇక్కడ. అందుకనే మనం ఏం చేయాలి, వ్యయం ఆదాయం చూసుకోవాలి, రెండిటినీ జాగ్రత్తగా గమనించాలి. అలాగా మనం ఏం చేసుకోవాలి, షడ్రుచులని ప్రధానంగా పెట్టుకుని ఆదాయం ఎక్కువైంది అంటే ఒక్కసారి చెక్ చేసుకుందామని మనం. అలాగే రాజపూజ్యం అవమానం అని ఉంటుంది. రాజపూజ్యం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు ఇచ్చేయడమో లేదా ఇంకోడెవడో ఇవ్వడమో ఇది అర్థం కాదు అక్కడ. నిన్ను గౌరవించాల్సిన వాళ్ళు గౌరవించాల్సిన పద్ధతిలో అన్ని చోట్ల గౌరవిస్తారు. అంటే శుభకార్యాలకి వాటికి వెడతావు, నువ్వు చాలా అందరితోటి కలిసి ఉంటావు, ఇది రాజపూజ్యము. అవమానం అంటే నీ కొలత లేకపోవడం, అవమానము అంటే నీకున్న గౌరవం ఇవ్వకపోవడం. అంటే ఏమైంది, ఓ శుభకార్యానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేకపోయావు, అందరూ అనుకుంటా అదేమిటి మన వాడు రాలేదేమిటి, ఇది అవమానము. అవమానం అంటే కొలతలో తేడా, ఇది అర్థం ఇక్కడ. అంచేత పంచాంగంలో ఉండే అర్థాలు చూసుకోండి, మధ్య సున్నా మొదటి సున్నా ఇవి ఉన్నాయి, కాదనంటలేదు నేను. ఇలాంటివి రహస్యాలు ఉంటాయి, తెలుసుకోండి. ఏది తెలిసినా తెలియపోయినా ఆ రోజు పంచాంగ శ్రవణం చెయ్యండి అయ్యా, మీకు క్షేమం కలుగుతుంది. ఇది విశేషం. స్వస్తి.